అప్పుడు వాళ్ళ జాతకాన్ని తీసి నేను చూసి చెప్పాను. ఈ జాతకాన్ని అసలు నాకు ఇవ్వకుండా ఉండాల్సింది అని అన్నాను. ఎందుకు స్వామీ ఇలా అంటున్నారు అని అడిగారు. లేదు, మీరే కదా నిశ్చితార్థాన్ని ఒక పెళ్లిలాగా ఘనంగా జరిపించాం. కూతురు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసి పత్రికలందరికీ పంచేశారు. అందర్నీ పిలిచారు. అబ్బాయికి మాత్రమే డేట్ ఫిక్స్ అవ్వలేదు. నిశ్చితార్థం పూర్తయింది. అమ్మాయికి ముహూర్తం ఫిక్స్ అయింది. పత్రికలు కూడా అందరికీ పంచేశారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడెందుకు నన్ను జాతకాలు చూడమంటున్నారు అన్నాను. మరేం పర్వాలేదు, ఏమున్నా సరే మాతో ఓపెన్గా చెప్పండి అన్నారు. ఇవి పొత్తు కుదరని జాతకాలు అన్నాను. 2 జాతకాలు అస్సలు కలవట్లేదు. మీ అమ్మాయికి పునర్వివాహ జాతకం ఉంది. పెళ్ళయిన తర్వాత ఏదొక సమస్య వల్ల వాళ్ళు విడిపోతారు. ఇది అమ్మాయి జాతకం. ఇక అల్లుడి జాతకంతో కలిపి చూస్తే 1 నెల కూడా కాపురం చేయలేరు. మహా అయితే 3 నెలలు, ఆ తర్వాత విడిపోతారు. అమ్మాయి తిరిగి పుట్టింటికి వచ్చేస్తుంది. ఇలా అని చెప్పాను. ఆయన భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఏంటి స్వామీ ఈ విధంగా చెప్తున్నారు?